ఇక మహబూబాబాద్ జిల్లా గార్లబయ్యారం మండలంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన మొక్కజొన్న నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న సాగుకు ఎకరాకు 30,000 వరకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సత్యనారాయణపురం గ్రామంలో మామిడి చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల మామిడికాయలు నేలరాయి. ఈ అకాల వర్షంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని రైతన్న వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా మామిడి తోటలు లీజుకు తీసుకుంటా ఉన్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం 40 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్నాను. దానిగా పెట్టుబడికి గాను 20 నుంచి 30 లక్షల మధ్య పెట్టుబడి పెట్టాను. అందులో భాగంగా వాతావరణం అనుకూలంగా లేక ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో పూత నిలబడకపోవటం, నిలిచిన పూతలో సగం మాత్రం కిందగా తయారై కాయగా తయారైంది. ఇంకా 10 నుంచి 15 రోజుల్లో కాయ వద్దాం అనుకున్న సమయంలో నిన్న వచ్చినటువంటి అకాల వర్షానికి, గాలి వర్షానికి దగ్గర 3 నుంచి 4 బండ్ల కాయ రావడం జరిగింది. అందుకు గాను నాకు నష్టం దగ్గర 5 నుంచి 7 లక్షల వరకు నష్టం వచ్చే విధంగా ఉంది. ఇందులో భాగంగా మన యొక్క ప్రభుత్వం మాలాంటి కౌలు రైతులను ఆదుకొని మాకు తగిన విధంగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం.